స్వామి 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 మా ఆవిడికి పురిటి నొప్పులు వస్తున్నాయి. మొదటి 3 పిల్లలు చనిపోయారు. ఇది కూడా అలాగే జరుగుతుందని నాకు భయంగా ఉంది. నాకేం చెయ్యాలో తోచగా మీ దగ్గరికి వచ్చాను స్వామి. మీరే నాకు పరిష్కారం చెప్పాలి. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. మీరు పూర్వజన్మలో చేసిన పాప కర్మం వల్ల మీ వంశంలో సంతాన ప్రాప్తి లేకుండా పోయింది. అంతేకాదు, దుష్టశక్తులు సంచారం చేసే సమయంలో ఒక ప్రాణాన్ని కాపాడటం అనేది కష్టసాధ్యం. కానీ మీ అదృష్టాన్ని మార్చగలిగే శక్తి ఉన్నది ఆ నరసింహస్వామికి మాత్రమే. నేను చెప్పినట్లుగా ఆ స్వామినే నమ్ముకో. నీ పూజ, నీ ధ్యానం ఆ స్వామికి తృప్తి కలిగేలా ఉండాలి. నీ అదృష్టవశాత్ ఆయన దయ వల్ల నీ బిడ్డ బతికితే అది సాధారణమైన బిడ్డగా ఉండదు, నరసింహస్వామికి ప్రతిరూపంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు వచ్చిన ఘోరమైన అమావాస్య మామూలు లగ్నంలో రాలేదు, అధర్వ లగ్నంలో వచ్చింది. నరసింహస్వామి, మీరే మమ్మల్ని కాపాడాలి. ఏమైందమ్మా? మనకు అదృష్టం లేదయ్యా. దేవుడా, నమస్కారం గురు. నమస్తే అన్నా. అన్నా నమస్తే అన్నా. నమస్తే బాస్. అన్నా ఈడెవడో నీ ఫ్యాన్ అంట, మన గ్యాంగ్ లో చేరతాడంట. బాగా లేతగా ఉన్నావు. నిన్ను నా దగ్గరికి ఎవరు పంపించారు? మృగంలా ఉండాలి నా దగ్గర ఉండాలంటే. ఇప్పుడు నా ఫ్యాన్ అని చెప్పుకొని తిరుగు. ఎక్కడ్రా అది? నాకు తెలీదు. ఈ పులి కళ్ళకి జింక పిల్లలా కనిపిస్తున్నావురా. బలి తీసుకోవడం కళ్ళు మూసి కళ్ళు తెరిచేంత సులభం. చెప్పు.
అన్నా, నోరిప్పే వరకు వీడికి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉండండి. సరుకు త్వరగా పంపించు. తాతయ్య నేను బడికి వెళ్ళొస్తాను. బాయ్. అలాగే బాబు. రేయ్, సిగరెట్ తీసుకురారా, వెళ్ళు. తెస్తానన్నా. వాడిని వదిలేయండి అయ్యా, వాడితో ఈ పనులు చేయించొద్దు. మీకోసం నేను పని చేసేది చాలు. వాడిని వదిలేయండి అయ్యా, వాడిని రేయ్, చేయొద్దు. మోసలు నా కొడక, ఈ రోజు రేపు చచ్చేలాగున్నావు. నీ కొడుకు చేసిన అప్పు ఎవరు తీరుస్తారా? అయ్యా, ఎంత కష్టపడైనా నా కొడుకు చేసినప్పుడు నేనే తీరుస్తానయ్యా. నా మనవని మాత్రం ఏం పోయి కట్టెలు కొట్రా బీకారు నా కొడక. రేయ్, ఎవడ్రా నువ్వు? ఈ జాగాకి కొత్తడు అనుకుంటాను. ఇప్పుడు కొత్త వాళ్ళదే కదా ట్రెండ్. వేరే వాడు ఫీల్డ్ కి కొత్తగా ఎంట్రీ ఇస్తున్నాడంటే ఒంట్లో భయం పుడుతుంది కదా. భయమా? అలాంటి అలవాటు ఏది నాకు లేదు. కట్టెల్ని ఎలా అందంగా నరుకుతామో నీ తల కూడా అంతే అందంగా నరుకుతా. ఇదంతా నీకు కావాలా? నేను అంతే. డిజైన్ గా కొట్టాలంటే క్లాస్ లో ఇచ్చే అసైన్మెంట్ లాగా నీట్గా స్కెచ్ చేసి లైన్ గీసి పక్కాగా పగలగొడతా. నీకు సంబంధం లేని పనిలో తలదూర్చి తప్పు చేస్తున్నావు. చూడు, మా బలం గురించి ఇంకా నీకు తెలీదు. స్ట్రెంగ్త్, స్టామినా, స్పీడ్ అనే విషయాలకు వస్తే నువ్వు చూసిన పులి చిరుతల కంటే 1 స్టెప్ ఫార్వర్డే. మా వంశం రక్తంలో ఉండే పౌరుషం అదే. తప్పు చేశావు. బుద్ధి చెప్పడానికి మాత్రం వచ్చాననుకోకు. ఇంట్రడక్షన్ దుమ్ము దులిపేస్తాం. ఏయ్!